అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యకరమైన మునగాకుతో పచ్చడి తయారీ విధానం చూద్దామండి. తప్పకుండా వారానికి 2 సార్లు చేసి అన్నంతో తింటే పిల్లలకు పెద్దోళ్ళకు కూడా చాలా నచ్చే ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి బాగా వేడైన తర్వాత 1.5 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి ఒక 3 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేగి కొద్దిగా వాసన వస్తున్న దానిలో 1 స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కూడా మరొక 2 సెకండ్ల పాటు వేయించుకుని ఇలా బాగా వేగిన వాటి అన్నిటిని మన కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు ఈ పోపు దినుసులు బాగా వేడై క్రాక్ అవుతున్నప్పుడు బాగా కడిగి తడిలేని మునగాకు ఒక 2 కప్పులు వేసుకుని మునగాకులో తడంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. మరొక 5 నిమిషాల పాటు పట్టింది మునగాకు బాగా వేగి దగ్గర అవ్వడానికి. ఇలా వేగి దగ్గరైన దాన్ని చల్లార్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని దీనిలో ఒక 1/2 స్పూన్ ఇంగువ, 1.5 టేబుల్ స్పూన్లు నానబెట్టిన చింతపండు గుజ్జు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి దీన్ని మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు అదే మూకుడులో 1.5 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. వేసి బాగా కాగిన తర్వాత దానిలో 1 స్పూన్ పసుపు వేసుకుని కొద్దిసేపు పసుపు వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పచ్చడంతా వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం, నూనెలో బాగా కలిసేలాగా. ఇలా బాగా కలిసి రెడీ అవ్వడానికి మరో 3 నుంచి 4 నిమిషాలు పట్టిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కనుక ఇలా బాగా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మూకుడులో కొద్దిగా అన్నం వేసి కొంచెం నెయ్యితోటి కలుపుకు తింటే ఉందండి, అసలు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వదిలిపెట్టరండి. అంత రుచిగా ఉన్న ఆరోగ్యకరమైన ఈ పచ్చడిలో కాల్షియం, విటమిన్స్, పోషక విలువలు చాలా కలిగిన ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.